ఈ వీడియోలో మనం డూ వైల్ లూప్ గురించి తెలుసుకుందాం అనమాట. ప్రీవియస్ వీడియోలో వైల్ లూప్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే డూ వైల్ అనమాట. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటంటే వైల్కి డూ వైల్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ లూప్లో ఏంటంటే అది కండిషన్ చెక్ చేసిన తర్వాతే వైల్ లూప్లో ఉన్న బాడీని ఎగ్జిక్యూట్ చేస్తాయి, అదర్వైజ్ ఇట్ నెవర్ ఎగ్జిక్యూట్ అనమాట. సో ఇక్కడ డూ వైల్ లూప్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కండిషన్ చెక్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే డూ వైల్ లూప్లో ఉన్న బాడీని ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తే, కండిషన్ చెక్ చేసి నెక్స్ట్ అనేది కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ లూప్కి ఎగ్జిక్యూట్ వెళ్తుంది, లేకుంటే అక్కడనే లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వైల్కి డూ వైల్కి ఏంటంటే వైల్లో ఛాన్సెస్ ఏంటంటే 0 ఇటరేషన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది, ఇటరేషన్ జరగడానికి. బట్ డూ వైల్లో వచ్చేసరికి కంపల్సరీగా ఒక ఇటరేషన్ అనేది జరిగిపోద్ది. సో ఇదనమాట మెయిన్ డిఫరెన్స్. సో మనం ప్రాక్టికల్గా చెక్ చేద్దాము. సేమ్ ఎగ్జాంపులే. సో నేను ఇక్కడ ఏంటంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాను. ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఒక ఇన్స్టలేషన్ వాల్యూ ఇటరేషన్ ఐటెం తీసుకున్నాను. సో ఆ తర్వాత ఇక్కడ నేను డూ వైల్ యాక్టివిటీని యాడ్ చేస్తున్నాను. ఈ డూ వైల్ యాక్టివిటీలో సో నేను ఇక్కడ ఏంటంటే మెసేజ్ బాక్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ మెసేజ్ బాక్స్లో ఇటరేషన్ అనమాట. ఇటరేషన్ ఐ, ఇక్కడ వేరియబుల్ టైప్ అనేది ఐ అనమాట. సో డాట్ టు స్ట్రింగ్. సో ఇది మెసేజ్ బాక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కండిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఉంటుంది ఇక్కడ కంపైలర్. సో కండిషన్ ఏంటి, ఇక్కడ మన కండిషన్ ఇచ్చే ముందు ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అసైన్ ఆల్రెడీ ఉంది. సో మనము ఈ యొక్క లూప్ని కంటిన్యూ చేయాలంటే, ఇటరేట్ చేయాలంటే దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో అందుకోసం i+1 ఇంక్రిమెంట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి కండిషన్ పాస్ చేయాలి. కండిషన్ ఏంటంటే సేమ్ అనమాట, i <= వేర్ itr. సో ఇదనమాట. సో కోడ్ అనేది కంప్లీట్ అయింది. సో చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అనమాట. సో సేమ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే కూడా సేమ్ 5 ఇస్తాను యూజర్ ఇన్పుట్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఫైవ్ ఇచ్చాను. 1 ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్, ఫోర్త్ ఇటరేషన్, ఫిఫ్త్ ఇటరేషన్. నెక్స్ట్ వచ్చేసరికి 6 వస్తుంది. 6 వచ్చినప్పుడు ఇక్కడ 5 ఇటరేషన్ వచ్చేసింది. 5 అనేది ఇక్కడ 5+1 6 అన్నది ఇక్కడికి వస్తుంది. కండిషన్ చెక్ చేసింది 6 అనేది కండిషన్ ఫాల్స్ అనమాట. సో అందుకని లూప్ అనేది ఇక్కడే టెర్మినేట్ అయిపోయింది. సో లూప్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ యూజర్ ఇన్పుట్ని జీరోగా ఇచ్చి చూస్తాను అనమాట. చూద్దాం ఏమవుతుందో. సో 0 ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేసరికి టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ డిఫాల్ట్ అనమాట. ఇక్కడ డిఫాల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది ఆ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితేనే ఫస్ట్ 0 వచ్చింది. ఇక్కడ 0 అనమాట, వేర్ ఇటరేషన్ అనేది 0 ఉన్నది. ఇక్కడ ఐ అనేది ఇక్కడ సెకండ్ ఇటరేషన్కి వచ్చేసరికి 2 వస్తుంది. 2 <= 0. సో ఫాల్స్ కాబట్టి సో అందుకని ఈ లూప్ అనేది బ్రేక్ అయింది అనమాట. సో ఇది గైస్ డూ వైల్ లూప్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఫర్ లూప్ గురించి, ఫర్ ఈచ్ లూప్ గురించి తెలుసుకుందాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.